యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఆహా. మీ జీవం ఏపాటిది. ఆహా. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఫిలిపు ఆ యొక్క నపుంసకుడు యెషయా గ్రంథము చదువుతున్నప్పుడు దేవుడు ఫిలిప్పుని పంపిస్తాడు నపుంసకుడు దగ్గర. ఆయన ఫిలిప్పుని చూసి, బాప్తిజం ఇవ్వటానికి నిన్ను ఏంటి ఆటంకపరుస్తుంది, నీకేంటి అభ్యంతరము, అదుగో నీళ్ళు. ఆయన విన్నాడు, నమ్మాడు. మీ పాత స్వభావముని దేవుడు నూతనంగా మార్చేస్తాడు నాన్న. ఎందుకో తెలుసా? ఒక్కసారి సమాధి చేయబడిన తర్వాత దేవుడు నీ పాత విషయాలు జ్ఞాపకము చేసుకోకుండా, అందుకని అంటాడు, ఎందరైతే క్రీస్తులో ఉన్నారో వారందరూ నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, సమస్తమును నూతనమగును. హల్లెలూయా, హల్లెలూయా. The reason God rose from the dead, or God was raised from the dead, is to make everything new in your life. నీ జీవితములో సమస్త పాతబడిన దానిని నూతన పరచటకే యేసు సమాధిలో నుండి లేచి, పాతబడిన రోతబడిన భ్రష్టు పట్టిన మన బ్రతుకులని నూతన పరచబడటానికే దేవుడు ఈ పునరుద్ధాన దినముని ఏర్పాటు చేసుకున్నాడు.